హాయ్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేశారు. నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్పోర్ట్ ను సీజ్ చేయాలని కనపర్తి కోరారు. కొత్తగా బియ్యం కార్డుల కోసం అలాగే పాత వాటిలో మార్పుల చేర్పుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అది నిరంతర జరిగే ప్రక్రియ అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం నాటికి 5,48,176 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో మార్పుల కోసం 4,09,000 దరఖాస్తులు అందగా కొత్త కార్డుల కోసం వచ్చినవి 60,000 అని వివరించారు. కొత్త దరఖాస్తులను 21 రోజుల్లో పరిశీలించి అర్హులైన వారికి జూన్లో QR కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో గురువారం జరిగిన పార్లమెంట్ స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎలా పనిచేస్తున్నానని ప్రధాని మోదీ తూకం వేస్తుంటే రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తూకం వేస్తున్నారు అంటూ పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని వేగంగా కల్పించేందుకు AI సాంకేతికత వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బోర్డు తీర్మానం మేరకు ఈవో జె శ్యామలరావు కార్యాచరణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కంపార్ట్మెంట్లు, ప్రవేశ అలాగే నిష్క్రమణ మార్గాల మధ్య AI కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. క్యూ లైన్ లోకి వస్తున్న సర్వదర్శనం, స్లాటెడ్ అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం, భక్తుల క్యూ లైన్ లోకి అదనంగా వచ్చి కలుస్తున్న వారు, దర్శనం చేసుకుంటున్న భక్తుల వివరాలను బేరీజు చేస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసినట్లుగా ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్గాలు కానీ కవిత కార్యాలయ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కుమారస్వామి గురువారం ఓ ప్రకటన చేశారు. పీఎం ఈ డ్రైవ్ కింద 11,000 ఈ బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సుమారు 11,000 ఈ బస్సులకు 5 నగరాలకు కేటాయిస్తామన్నారు. రాజు యువ వికాసం పథకం కింద తొలి విడతలో ₹1,00,000 రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరీ 1-2 యూనిట్లను కేటాయించనుంది. వీటిలో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు పథకం వెంటనే అమలు చేసేందుకు 1,100 కోట్ల రూపాయలు అవసరమని లెక్క కట్టింది. ప్రజా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళుతూ ఉంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్క్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతికి ట్రంప్ సర్కారు రద్దు చేసింది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే. నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టాడని తెలిపారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఫోటోలో బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ముంబై ఆటగాడు ఆయుష్ మాత్రే కెప్టెన్ గా నియమితుడయ్యాడు. 14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఐపీఎల్లో చెన్నై తరఫున మాత్రే, రాజస్థాన్ తరఫున వైభవ్ రాణించిన సంగతి తెలిసిందే. వైభవ్ గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.